ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై నెలలో కర్మ ఫలితం మొదలైంది. ఈ 3 పేర్లున్న వారితో జాగ్రత్త. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, కాలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని దయచేసి నమ్మండి. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళ కర్మ ఫలితం మొదలైపోయిందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారు, సరిగ్గా వాళ్ళే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపించారు. ఆ మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ గుండెను బలంగా తాకుతాయి, మీ గతాన్ని మీ కళ్ళ ముందు ఒక సినిమాలాగా ఉంచుతాయి. ముఖ్యంగా ఆ 3 అక్షరాలతో మొదలయ్యే పేరున్న వారితో మీరు ఎందుకు అప్రమత్తంగా ఉండాలో, ఈ వీడియోని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలో నేను మీకు వివరంగా పూసగుచ్చినట్లు చెప్తాను. ఈ నిజాలు జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు, గుండె బరువెక్కచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాన్ని మీరు తెలుసుకొని తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్న వాళ్ళకి కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా తలకిందులు కాబోతుందో వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. ఈ లోతైన రహస్యమైన విషయాల్లోకి వెళ్లే ముందు దయచేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాసే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కింద కామెంట్స్లో వివరంగా తెలియజేయండి. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీకోసం నేను తప్పకుండా ప్రార్థిస్తాను. నేను ఒక జ్యోతిషుడిగా, మీ శ్రేయోభిలాషిగా మీకోసం మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను. మీ సమస్య ఏదైనా సరే అది దేవుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనస్సు విప్పి కామెంట్ చేయండి. కుంభరాశిలో పుట్టిన వారు సహజంగానే చాలా సున్నితమైన మనసున్నవారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసేంత గొప్ప దాతృత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు రాలిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. కానీ అది మీ పాలిట అతిపెద్ద శాపంగా మారిపోతుంది. మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించని నష్టాలు ఎదుర్కొన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచితనాన్ని ఒక బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా తీయగా నవ్వుతూనే మీ వెనుక గోతులు తవ్వారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మోసపోయారు. ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ నీ దగ్గరకు వస్తే మీ అప్పులు పక్కన పెట్టి మరీ వాళ్ళకి అప్పులు తెచ్చి ఇచ్చారు. మీ కడుపు మార్చుకొని మరీ వాళ్ళ కడుపు నింపారు. కానీ తీరా మీ చేతిలో డబ్బులు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చాక వాళ్ళు ఎలా ముఖం చాటేస్తారో ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళ ఫోన్ నెంబర్లు మార్చేయడం, లేదా మీరే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీదే నిందలు వేయడం లాంటివి జరిగాయో మీ అంతరాత్మకు తెలుసు. ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడిన మానసిక చదరంగంలో మీరు అమాయకపు పావులయ్యారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, మీ గొంతు మూగబోతుంది. ఒకనొక దశలో ఎవరో ఒక స్నేహితుడిని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్నంతా ధారపోస్తారు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి అని బ్రతిమలాడితే మీ సొంత వాళ్ళను కాదని మరి సాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. కానీ చివరికి ఆ స్నేహితుడే మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి నట్టేట ముంచి వెళ్ళిపోయాడు. మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురుపడితే గుర్తుపట్టినట్లు వెళ్ళిపోతారు. అలాగే ఒక బంధువుని నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ భార్య భర్తల మధ్య, మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వాటిని బయట 10 మందిలో చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటానని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలను వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చి వాళ్ళు అని నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరించారు. వాళ్ళకి ఏ మాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువున ముంచేశారు. ఈ విషయాలన్నీ తలుచుకుంటే మీ మనసుకు చాలా బాధ కలుగుతుంది కదూ.
మీరు భయపడిన ఈ భయంకరమైన బాధను మీరు బయటకు ఎవ్వరికీ చెప్పుకోలేకపోయారు. ఎంత గుండె కోత ఉన్నా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితోనూ మామూలుగానే మాట్లాడారు. ఆఫీస్లో, ఇంట్లో, పండగల్లో అందరి ముందు నవ్వుతూనే తిరిగారు. కానీ ఎవ్వరూ లేని సమయంలో రాత్రిపూట ఒంటరిగా గదిలో దిండులో ముఖం పెట్టుకొని ఎన్నిసార్లు కుమిలి కుమిలి ఏడ్చారు మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా సాగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు అనుకొని ఉంటారు. వాళ్ళు అలా కారులో తిరుగుతుంటే నవ్వుతూ ఫోటోలు పెడుతుంటే చూసి ధర్మం, న్యాయం అసలు ఎక్కడున్నాయి దేవుడు, వీళ్ళని ఎందుకు శిక్షించడం లేదు, నాకే ఎందుకు ఈ కర్మ పట్టింది అని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రశ్నించారు. మీ జీవితం ఇక అయిపోయింది అనుకున్నారు. అలాగే ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని కుంభరాశి వారు మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అది మీరు విసిరిన రాయి లాంటిది కాదు, అది మీరు నాటిన విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టు ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. కాలం చక్రం గిర్రున తిరుగుతోంది. నా మాట నమ్మండి, సృష్టిలో మార్పు మొదలైంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వాళ్ళు, మిమ్మల్ని అడుగడుగున అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీ నమ్మకాన్ని బొమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైన అశాంతికి గురవుతున్నారు. నిద్ర కరువైంది. వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. మీరు ఇక జీవితంలో ఏమాత్రం కోలుకోలేరని, మీరు ఎప్పటికీ వాళ్ళ ముందు ఓడిపోయిన వాడిలాగా తల వంచుకునే ఉంటారని వాళ్ళు అహంకారంతో అనుకుంటూ ఉన్నారు. కానీ మీరు ఆ బూడిదలోంచి ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేవడం, మీ జీవితాన్ని మీరు మళ్ళీ నిర్మించుకోవడం చూసి వాళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. వాళ్ళ పునాదులు కదులుతున్నాయి. ఎవరు ఈ వ్యక్తులు, ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు, అసలు ఏ కర్మ వీళ్ళని ఇప్పుడు వెంటాడుతోంది, ఆ 3 పేర్లు ఏమిటి, ఈ వీడియోని ఒంటరిగా ఎందుకు చూడాలి, ఈ ప్రశ్నలు అన్నిటికీ ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే ఈ సత్యాలు మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకోవాలి. కాలం మారుతుంది అని నేను గట్టిగా ఎందుకు అంటున్నానంటే, మీ జీవితంలోకి మళ్ళీ ఆ పాత వ్యక్తులు రావాలని విపరీతంగా చూస్తున్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏంటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు, ఎంత గొప్ప వ్యక్తిని కోల్పోయారో వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. కర్మ తన అసలైన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఊహించని సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేస్తారో, మీ మీద నిందలు వేస్తారు, ఇప్పుడు సరిగ్గా వాళ్ళే వీళ్ళను దారుణంగా మోసం చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీ విలువ, మీ మంచితనం అర్థమవుతుంది. మీకోసం ఇప్పుడు వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. మీతో మళ్ళీ ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలని, లేక కనీసం మీ సానుభూతి అయినా పొందాలని వాళ్ళు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలు పంపొచ్చు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అత్యంత క్లిష్టమైన సమయం ఇది. వాళ్ళు మీ ముందు వచ్చి ముసలి కన్నీరు కార్చొచ్చు, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఎంతగా ప్రాధేయపడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా మీరు మళ్ళీ పొరపాటును కూడా వాళ్ళ బుట్టలో పడకూడదు. పగ తీర్చుకోకండి, కానీ వాళ్ళను మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడు నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. నిత్యం సత్యం ఎప్పుడు కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది. కానీ అంతిమ విజయం సత్యానిది అని మీరు పదే పదే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడిన ఆ ఆటకు ఇప్పుడు వాళ్ళు బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 పేర్లు ఉన్న వాళ్ళతో మీరు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు ఆలోచించాలి. ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ ఒకేలా ఉండకపోయినా, మీ జీవితంలో మీకు ఎదురైన అతిపెద్ద మోసాలకు ఆ పేర్ల అక్షరాలకు ఏదో ఒక బలమైన, అదృశ్యమైన సంబంధం ఉండి ఉంటుంది. ఆ పేర్లేంటి అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను ఆ పేర్లను వెల్లడిస్తాను. కానీ దానికి ముందు మీ మనసును సిద్ధం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు, ఎందుకు వీళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు, ఏ కర్మ వీళ్ళను దహించి వేస్తోంది, ఆ 3 అక్షరాల పేర్లు ఏంటి, ఎందుకు మీరు ఒంటరిగా ఉండాలి. మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసు మాట వినకుండా మీ అంతరాత్మ ఘోషిస్తున్నా సరే ఇతరుల మాట విని మోసపోయారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే అది నిజమానేమో అని గుడ్డిగా నమ్మేశారు. వాళ్ళ మాయ మాటలకు పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. మీరు ఎవరిని నమ్మాలో,
ఎవరిని మీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదో మీకు స్పష్టంగా తెలియాలి. సత్యం ఎప్పుడు కాస్త చేదుగానే ఉంటుంది, కానీ అది మీ ప్రాణాలను కాపాడుతుంది. కర్మ తన పని తాను చేసుకుపోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్ళను కాపాడడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఆ కర్మ మనకు కూడా అంటుకుంటుంది. వాళ్ళు చేసిన కర్మను వాళ్ళే అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఈ విశ్వం మీకు బహుమతి ఇస్తుంది. వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ పనికి ఇక్కడే ఈ జన్మలోనే ఫలితం అనుభవించి తీరాలి. ఇంకా మీరు చాలామంది కుంభరాశి వాళ్ళు ఇప్పటికీ ఒక ఆశతో బ్రతుకుతున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, తమ తప్పు తెలుసుకుని వస్తారేమో, పాత రోజులు మళ్ళీ వస్తాయేమో అని. అవును, వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు మారరు. వాళ్ళ అవసరం కోసం మాత్రమే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి అయితే వస్తారు. ఇది మీరు మీ మనసులో పచ్చబొట్టులాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీ మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడూ ఒక దౌర్భాగ్యపు బలహీనతగానే చూశారు. మీరు క్షమిస్తారన్న ధైర్యంతోనే వీడు ఎక్కడికి పోతాడులే అన్న అలుసుతోనే వాళ్ళు పదే పదే తప్పులు చేస్తారు. కానీ ఈసారి మీరు వాళ్లకు ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు. మీ జీవితం ఒక ప్రయోగశాల కాదు. ప్రతి ఒక్కరూ వచ్చి మీతో ఆడుకొని వెళ్ళడానికి మీకు ఒక గొప్ప విలువ ఉంది. మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని మీరు ఎవ్వరి కోసం, ఏ సంబంధం కోసం వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. సత్యం సమయం తీసుకుంటుంది, కానీ అంతిమంగా గెలుస్తుంది. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఈ మాటలను మీ మదిలో మంత్రాల్లాగా జపించుకోండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? ఆ 3 పేర్లు ఏంటి? ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఈ ప్రశ్నలే మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తాయి. ఇక మీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాలు ఏమిటో చెప్పే సమయం వచ్చింది. ఎన్నో పరిశోధనలు, ఎన్నో దశాబ్దాల జ్యోతిష్య అనుభవాల తర్వాత కుంభరాశి వారికి ఎక్కువగా సమస్యలు తెచ్చిపెట్టిన లేదా తీవ్రమైన నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల పేర్లలో ఈ 3 అక్షరాలు ఎక్కువగా కనిపించాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ వ్యక్తిగత రహస్యాలు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో పంచుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అక్షరాలు ఏమిటంటే అందులో మొదటి అక్షరం ఎస్, రెండవది ఎం, మూడవది ఆర్. అవును, ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవాళ్ళు మీ జీవితంలో గతంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉంటారు లేదా భవిష్యత్తులో చేయబోతారు. కానీ ఇక్కడ నేను ఒక అత్యంత ముఖ్యమైన విషయం అయితే చెప్తున్నాను. దీన్ని మీరు చాలా స్పష్టంగా, నిశ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ ఎస్ఎంఆర్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళని, వాళ్ళందరూ మోసగాళ్ళని నేను అస్సలు చెప్పడం లేదు. ఈ లోకంలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు, ఎంతో దయాహృదయం ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలు ఉన్న మంచి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఎవరిని కేవలం వాళ్ళ పేరును బట్టి అంచనా వేయకండి. ఇది కేవలం ఒక సాంప్రదాయక ఆధ్యాత్మిక పరిశీలన మాత్రమే. కుంభరాశి వారి గ్రహస్థితులకి అక్షరాల నక్షత్రాలకు మధ్య ఉన్న ఘర్షణ వల్ల కొన్నిసార్లు మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మాత్రమే దీని ఉద్దేశం. కాబట్టి ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులతో మీరు తక్షణమే సంబంధాలు తెంచుకోవాలని ఇక్కడ నేను చెప్పడం లేదు. కేవలం ముఖ్యమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మకూడదని మాత్రమే నా సలహా. వాళ్ళు మీకు ఎంత సన్నిహితులైనా సరే మీ ప్రాణాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టకండి. ఇక ఈ వీడియోని ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని నేను మొదట్లోనే పదే పదే చెప్పాను. ఇప్పుడు మీకు సవివరంగా వివరిస్తాను. దయచేసి ఇక్కడి నుంచి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఈ సందేశం కేవలం మీకోసమే ఉద్దేశింపబడింది. ఇది పూర్తిగా మీ ఆత్మ పరిశీలనకు సంబంధించిన విషయం. మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీరు పక్కవారి మాటలు వినకుండా నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఇది. మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావోద్వేగాలు మీ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభావితమైతే చేస్తాయి. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. నిశ్శబ్దంలోనే మీ అంతరాత్మ వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది. మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు, ఇతరుల ప్రభావం ఏమాత్రం లేకుండా మీరే సొంతంగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పు పట్టకుండా భవిష్యత్తును సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసిన ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియను నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ఎలాంటి పూజ కాదు, నల్ల మందు కాదు, మంత్రతంత్రాలు కాదు, భయపెట్టే ఆచారాలు కాదు. దీనికి ₹1 కూడా ఖర్చు కాదు. ఇది కేవలం మీ మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నతికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం.
ఒక ప్రశాంతమైన సమయంలో ఇంట్లో ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోట టీవీలు ఫోన్లు కట్టేసి ఒంటరిగా కూర్చోండి. ఒక శుభ్రమైన తెల్లటి కాగితం ఒక పెన్ తీసుకోండి. కళ్ళు మూసుకొని ఒక 12 నిమిషాలు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ ఇష్టదైవాన్ని లేదా ఈ అనంతమైన విశ్వాన్ని ప్రార్థించండి. మీ మనసులోని ఆలోచనలన్నీ శాంతించే వరకు అలానే కూర్చోండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ జీవితంలో మీరు ప్రస్తుతం అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తుల పేర్లను ఆ తెల్ల కాగితం మీద రాయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి కావచ్చు. ఆ పేర్ల పక్కన వాళ్ళని మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారో దానికి గల బలమైన కారణాలు కూడా రాయండి. వాళ్ళు గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా, లేక వాళ్ళ మాటను బాగుంటాయని వాళ్ళు తీయగా మాట్లాడతారని నమ్ముతున్నారా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకొని విశ్లేషించుకొని ఏమాత్రం పక్షపాతం లేకుండా రాయండి. ఆ తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే నిరాశపరిచిన, మీకు పదే పదే కన్నీళ్లు మిగిల్చిన వాళ్ళ పేర్లను కూడా రాయండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయంలో మీ నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ డబ్బు తీసుకుని ఎగ్గొట్టారా, మీ ప్రేమను వాడుకొని వదిలేస్తారా, మీ రహస్యాలను బయటపెట్టారా అనేది కూడా స్పష్టంగా రాయండి. ఇప్పుడు ఆ 2 జాబితాలను కల్లారా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన నిజం తెలుస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా ప్రాణంగా నమ్మారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువసార్లు బాధపెట్టి ఉంటారు. ఇప్పుడు మీరు మీకంటూ కొన్ని కఠినమైన హద్దులు, బౌండరీస్ నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించండి. మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోండి. కానీ వాళ్ళు చేసిన మోసాన్ని, ఆ చేదు అనుభవాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. వాళ్ళు మీ జీవితంలో ఇకపై ఏ స్థానంలో ఉండాలో, వాళ్ళతో మీరు ఎంతవరకు కలవాలో, ఎంత దూరం పెట్టాలో ఆ కాగితం సాక్షిగా మీ మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఆ కాగితాన్ని ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా చిన్న చిన్న ముక్కలుగా చింపేసి చెత్తబుట్టలో వేసేయండి. ఆ కాగితంతో పాటు మీ మనసులో ఉన్న భయాలు, బాధలు, గతం తాలూకు చేదు జ్ఞాపకాలు కూడా ఆ చెత్తబుట్టలో పడిపోయాయని, మీరు ఇప్పుడు ఒక కొత్త మనిషిగా జన్మించారని దృఢంగా భావించండి. ఈ చిన్న ప్రశాంతకరమైన ఆత్మ పరిశీలన ప్రక్రియ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అవి మాటల్లో చెప్పలేనివి. దీనివల్ల మీలో ఒక అద్భుతమైన నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయంలో మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. ఇతరుల మీద, వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడకుండా మీ మీద మీకు బలమైన, అచంచలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇతరులు మిమ్మల్ని భావోద్వేగాల పరంగా బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఇకపై వాళ్ళ తరం అస్సలు కాదు. వాళ్ళ మాయల నుంచి మీకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలు, నిజమైన ప్రేమలు, నిస్వార్థమైన స్నేహాలు మాత్రమే మిగులుతాయన్నమాట. విషపూరితమైన బంధాలన్నీ వాటంతట అవే రాలిపోతాయి. మీ శ్రేయోభిలాషిగా, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా నేను మీకు ఇచ్చే అతిపెద్ద సలహా ఇదే. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం, ఒకే ఒక్క పాఠం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మాత్రమే. కర్మ అనేది చాలా నెమ్మదిగా పనిచేస్తుందేమో కానీ అది ఎన్నటికీ ఆగిపోదు. అది ఖచ్చితంగా తిరిగి కొడుతుంది అని మీరు పదే పదే గుర్తు చేసుకోండి. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళను శిక్షించడం మీ పని కాదు. మీ చేతులు మలినం చేసుకోకండి. ఆ బాధ్యత కర్మకు వదిలేసేయండి. కాలమే వారికి తగిన గుణపాఠం చెప్తుంది. మీ నిజమైన బలం మీరు చూపించే కోపంలోనూ, అరిచే మాటల్లోనూ, పగలోనూ లేదు. మీలో ఉన్న జ్ఞానంలో, మీరు నేర్చుకున్న పాటల్లో, మీరు మౌనంగా సాధించే ప్రగతిలో ఉంటుంది. పగ తీర్చుకోవాలి అని ఆలోచించడం కంటే ఆ పరిస్థితి నుంచి పాఠం నేర్చుకొని మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకొని వాళ్ళ ఊహకు కూడా అందని స్థాయికి ఎదగడమే మీ నిజమైన గెలుపు. ఈ అద్భుతమైన సత్యాన్ని మీ మనసులో లోతుగా నాటుకునేలా చేసుకోండి. కుంభరాశి వారు మీ జీవితంలో త్వరలో బయటపడబోయే మరో రహస్య వ్యక్తి గురించి, అలాగే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఆ విషయం తెలిసాక చాలామంది షాక్ అవుతారు. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ కాకండి. చివరిగా కింద కమెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలను నాతో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.